ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి ఈ రీతిగా ఈ వీడియోలో మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. నా క్షేమం నిమిత్తము మీరు అనుదినము ప్రార్థన చేయండి. మీ క్షేమం నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. ఎవరైతే ప్రభువా ఈ వీడియో చూస్తూ ఏదైనా వ్యాధితో, బాధతో, లేకపోతే ఏదైనా కష్టాల్లో ఉన్నట్లయితే ప్రతి వారి కష్టాన్ని కూడా తీసివేసి ఆనందమును దయచేయమని, ఇదిగో ప్రతి వారి వ్యాధిని కూడా స్వస్థపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు ఈ రోజున మరలా దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ తన తండ్రితో మాట్లాడుతూ పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నీవు నాకు ఎలాగైతే మహిమనిచ్చావో అదే మహిమను నన్ను నమ్మిన వారికి నేను అనుగ్రహిస్తాను, నన్ను నమ్మిన వారికి నేను అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి మహిమను శిష్యులకు అనుగ్రహిస్తున్నాడు. ఆ శిష్యుల తర్వాత మనకి కూడా ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మొట్టమొదటగా దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆ మహిమా వస్త్రములను వారు కోల్పోయారు. వాటిని కోల్పోయినప్పుడు దేవుడు మరలా క్రీస్తును పంపి మన కొరకు మహిమా వస్త్రాలను ఆయన సిద్ధం చేశాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆయనలో స్థిరపడతారో వారికి ఆయన తన మహిమావస్త్రమును ఇచ్చి తన బిడ్డలుగా ఆయన మార్చుకునేవాడై ఉన్నాడు. కనుక మనము క్రీస్తునందున్న మనము నూతన సృష్టిగా మార్చబడుతున్నాం కనుక ఆదాము హవ్వలు కోల్పోయినటువంటి ఆ మహిమావస్త్రాన్ని మనము కలిగి ఉండి ఆ వస్త్రాలను మనము కాపాడుకోవాలి. ఈ మహిమావస్త్రాలను పాడు చేయడం కోసము సాతాను పాపం అనే డాగులు ఆ మరక మీద డాగులు మరకలు ఆ మహిమావస్త్రం మీద అంటించాలని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. కనుక మనము కూడా ఏం చేయాలంటే ప్రతినిత్యము కూడా వాక్యం అనే ఉతక స్నానంతో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహిమావస్త్రములను మనం కాపాడుకోవాలి. భౌతికంగా మనం వేసుకున్నటువంటి వస్త్రములు అవి కొన్నాళ్ళకి చినిగిపోతాయి, కొన్నాళ్ళకి పాతబడిపోతాయి, కొన్నాళ్ళకి పాడైపోతాయి. కానీ దేవుడు మనకిచ్చేటువంటి వస్త్రము అది మాయని వస్త్రము, ఎప్పటికీ మాసిపోయినటువంటి వస్త్రము. పరిశుద్ధ గ్రంథంలో సుమారు 7 రకాలైనటువంటి వస్త్రాల గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే దేవుడు ఆదాము హవ్వలు కోల్పోయినటువంటి ఆ మహిమా వస్త్రాలను మరలా మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈనాడే మనము సిద్ధపడి ఇక్కడ అంటున్నాడు, మనము ఎలాగూ ఏకమై ఉంటున్నామో అలాగే వారును అనగా నన్ను నమ్మిన బిడ్డలందరూ కూడా ఏకమై ఉండాలి అని దేవుని ఆకాంక్ష, దేవుని కోరిక కనుక మనము క్రీస్తుకు అనుకూలమైనటువంటి వారిగా మనం ఉంటూ మహిమావస్త్రములను మనము ధరించుకునే వారిగా మనం ఉండాలి. యోహాను గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనంలో అంటాడు కదా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకున్నారు. ఎవరు ఆ మహిమ, ఎవరు ఆ వస్త్రము అంటే క్రీస్తును మనము ధరించుకోవాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, క్రీస్తు స్వారూప్యము మీ యందు కనబడే వరకు కూడా నాలో ప్రసవ వేదన మరలా వస్తుంది. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపంలోనికి మీరు మారిపోవాలి. కనుక ఈ రోజున మనము దేవుని కోరిక ఏంటంటే ఆయన వలె మొట్టమొదట దేవుడు ఆదామవ్వలను సృష్టించినప్పుడు ఏ మహిమతో అయితే సృష్టించాడో అటువంటి మహిమతో మనము కూడా ఉండాలని దేవుని ఆకాంక్ష. కాబట్టి మనము అలాంటి మహిమను సంపాదించుకునే ప్రయత్నం చేద్దామా? దేవుడి మాటలు దీవించును గాక.
మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి వద్ద మీరున్నటువంటి మహిమ, ఎటువంటి మహిమ అయితే మీరు కలిగి ఉన్నారో అటువంటి మహిమా వస్త్రములను ఇదిగో మొట్టమొదట మీ తండ్రి ఆదాముకి ఇచ్చినప్పుడు వాటిని కోల్పోయారు. అయితే తండ్రి నువ్వు రావడం ద్వారా, మీరు ఇదిగో ఈ లోకమునకు వచ్చుట ద్వారా ప్రభువా, ఇదిగో మాకు మహిమా వస్త్రాలు ఇస్తానని వాగ్దానం చేసావు కనుక ప్రభువా, ఇదిగో మేము కూడా మహిమా వస్త్రాలు ధరించుకోవడానికి, ఇదిగో ప్రభువా, వెలుగు సంబంధుల వలె వెలుగు వస్త్రములను ధరించుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.